హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నాటుకోడి పులుసు, దాంట్లో కాంబినేషన్ వచ్చేసి కొబ్బూస్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. కొబ్బూస్‌కి, చికెన్ కర్రీకి చాలా బాగుంటుందనమాట. ఎలా చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. ఏం లేదండి, నేనైతే ఒక నాటుకోడి తెచ్చుకున్నాను. మంచిగా కాల్చి మనకి నచ్చిన సైజు ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. దాంట్లో ఒక ఎర్రగడ్డ, కరివేపాకు, టమోటా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు అన్నీ వేసి కుక్కర్‌లో 4, 5 విజిల్లు వచ్చేలా పెట్టుకున్నాననమాట. ఈ ఈ విజిలొచ్చి చికెన్ ఉడికేలోగా దీంట్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఏం లేదండి, 4 తెల్లబాయలు, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, అలాగే చికెన్ మసాలా అన్నీ వేసి ఇలా పొడి దంచుకోవాలనమాట. నేను ఈ రోట్లో దంచాలంటే నాకు భయమేస్తుంది. మొన్నైతే ఒక అతనొచ్చేసి నేను సద్దడలు దంచి వీడియో పెట్టాను కదా యూట్యూబ్‌లో. ఒక అతనైతే కామెంట్ పెట్టాడనమాట. అతను ఆడోళ్ళేం తెలీదు, మగోళ్ళేం తెలీదు. కానీ ఆడోళ్ళైతే పెట్టరనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇది ఓన్లీ మగోళ్ళే పెట్టారు. మీరు దీంట్లో తింటున్నారంటే ఎంత దరిద్రంలో ఉన్నారు అని మెసేజ్ పెట్టాడనమాట. ఈ రోట్లో దంచుకుని తింటే దరిద్రంలో ఉన్నట్ట. ఏం చెప్తారో తెలీదండి. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అసలు ఈ రోట్లు అంటే మాకు ఇక్కడ కువైట్‌లో రోళ్ళు దొరకవు కాబట్టి మిక్సీలో కొడితే టేస్ట్ ఉండదనేసి మేము ఈ రోట్లో దంచుకున్నాం అనమాట. అతి చిన్న రోలైనా అతి కష్టం మీద దంచుకొని తిన్నాము. అది వాళ్ళకి తెలీదులే. సరేనా, నాటుకోడి పులుసైతే అయిపోయింది. కొంచెం ఆయిలేసి, ఆ చికెనేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఈ పొడులేయున్నాయి అవి గూడా యేసుకొని, కొత్తిమీరేసుకొని, మంచిగా ఉడికినాక దింపేసుకొని, పక్కన ఒక కీరకాయ కోసుకొని, మనకు సరిపోయినంత కూర వేసుకొని, అలాగే కుబ్బూస్‌లో తింటే చాలా బావుంటది. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే. బాయ్.